హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పాయసం అండి. కొన్ని చోట్ల దీన్ని పరమాన్నం అని కూడా అంటారండి. ఈ పాయసాన్ని మనము నార్మల్ స్వీట్లానే కాదు, దేవుడికి చాలా ఇష్టమైన ప్రసాదంగా కూడా చేసి పెడుతుంటాము. పాలు, బియ్యం, బెల్లంతో చాలా ఈజీగా చేసుకునే ఈ పాయసం రెసిపీ చూద్దాం ఇప్పుడు. ఈ పరమాన్నాన్ని పాలు విరగకుండా మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్తో చేయాలి అంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు, 1 గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. నేను చెప్పే కొలత 1 కప్పు బియ్యంతో చేయడానికండి. దాన్ని బట్టి మీరు మీ కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పాయసం గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పాలు పొంగొచ్చే వరకు కాగపెట్టుకోవాలి. మనం పాలు పొంగొచ్చేలోపు బియ్యం, బెల్లం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు బియ్యము, 1 గుప్పెడు పచ్చిశనగపప్పు తీసుకుని వాష్ చేసుకొని వాటర్ పోసి నానపెట్టుకోండి. పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. మీకు కనుక అవకాశం ఉంటే బియ్యం 1 అవర్ ముందే నానపెట్టుకోండి. దానివల్ల పాయసం ఇంకా త్వరగా మెత్తగా ఉడుకుతుంది. పాయసంలోకి సరిపడే అంత బెల్లాన్ని తురుముకోవాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం అంటే నా దగ్గర ఉన్న గ్లాస్తో 1/2 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి. సో 1/2 గ్లాస్ బెల్లం కూడా తీసుకుంటాను. మీరు తీసుకున్న బియ్యానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీ దగ్గర యాలక్కాయల పొడి లేకపోతే యాలక్కాయలు కూడా పొడి కొట్టుకొని పెట్టేసుకోండి. మనకి ఇంకా పాలు పొంగొస్తున్నాయండి. మీరు కనుక దేవుడికి పాల పొంగళ్ళు చేయాలి, పాలు పొంగించాలి అనుకుంటే అట్లీస్ట్ కొంచెమైనా పాలు కింద వరకు పొంగే వరకు ఉంచండి. లేదు పొంగళ్ళు కాదు నార్మల్గా చేసుకుంటున్నాము పాయసం అనుకుంటే పొంగు రాగానే మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం వేసేసుకోండి. బియ్యం వేయగానే పొంగ ఆగిపోతుందండి. అలాగా బియ్యం అంతా వేసి ఒకసారి కలుపుకోండి. మనకి పాయసం అంటే బియ్యం అన్నం కన్నా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఎలా అంటే మనము పసిపిల్లలకి మంత్స్ బేబీస్కి పెడతాం కదా, అంత మెత్తగా ఉడికిపోవాలి. అందుకే మనము పాలు, నీళ్లు కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము. మనకి పాయసం ఉడుకుతున్నంతసేపు మధ్యలో అడుగు పట్టకుండా గరిట పెట్టి తిప్పుతూ ఉండాలండి. మనకి ఆయుర్వేదం ప్రకారం పాలు, బెల్లం కలిపి తీసుకునే కాంబినేషన్ అంత మంచిది కాదండి. కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తాయంట. అందుకని చెప్పి దానికి రెమెడీ కోసం మనం ఎప్పుడు పాయసం తీసుకున్నా కానీ కొంచెం పప్పు, నెయ్యి యాడ్ చేసుకొని తినమని చెప్తారు. మా సైడ్ ఏంటంటే పప్పు సపరేట్గా వండుకునే పని లేకుండా ఇట్లాగా పచ్చిశనగపప్పు పాయసంలోనే వేసి వండుతారండి. మనకి నార్మల్ రైస్తో పోల్చుకుంటే పాయసం ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మనకి పాయసం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. పాయసం ఉడికిందా లేదా తెలియటానికి అందులో మనం వేసుకున్న పచ్చిశనగపప్పు గింజ ఉంది కదా, దాన్ని నలిపి చూస్తే చాలా మెత్తగా నలుగుతుంది. లేదా రైస్ని నలిపి చూసినా కానీ అది బాగా మెత్తగా నలిగిపోవాలి. నేను పాలిష్ తక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పెడితే నేను మధ్యలో యాడ్ చేసుకున్నానండి. మామూలుగా పాలిష్డ్ రైస్ తీసుకుంటే నేను చెప్పిన కొలత సరిపోతుంది. పాలిష్ తక్కువ రైస్ తీసుకుంటే మీకు అవసరం అనిపిస్తే మధ్యలో ఒక 1/2 గ్లాస్ అట్లాగా వాటర్ యాడ్ చేసుకోండి. బియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలో మనము ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. పాయసం బాగా రావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. మనము అన్నం ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేస్తాం కదా, అప్పుడు అన్నంలో కొంచెం పాలగానే ఉండాలండి. కంప్లీట్గా మనము అన్నం వండుకున్నట్టు ఉడికిపోకూడదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ అయినా ఉండాలి మినిమం. అన్నం ఎంత మెత్తగా ఉడికితే పాయసం అంత బాగుంటుందండి. అండ్ మనకి బెల్లం యాడ్ చేసిన తర్వాత అన్నం ఉడకదు. సో బెల్లం యాడ్ చేయడానికి ముందే అన్నం బాగా ఉడికించుకోవాలి. కొంతమందికి బెల్లం వేస్తే పాలు విరిగిపోతున్నాయి అని కంప్లైంట్ ఉంటుంది కదండి, అది బెల్లం వల్ల అట్లా జరుగుతుందండి. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లానికి ఆ ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ మీ ఏరియాలో మీకు దొరికే బెల్లానికి అట్లాంటి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మీరు సపరేట్గా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మన కొలతకి తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. పాకమేమీ అవసరం లేదండి, బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది. ఆ కరిగినవి తీసుకొచ్చి ఇందులో వేయండి. అప్పుడు మనకి పాలు విరగకుండా ఉంటాయి అండ్ తీపి కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మనకి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
జస్ట్ మనము వేసిన నెయ్యి, ఇలాచీ పౌడరు మొత్తం పాయసంలో కలిసేటట్టు ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పాయసం మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం జారు కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. అప్పుడే ఆరే కొద్దీ గట్టిపడి మనకి సరిపోని కన్సిస్టెన్సీ వస్తుంది. ముందుగానే గట్టిగా చేస్తే ఇంకా ఆరేటప్పటికి ఇంకా గట్టిగా అవుతుంది. పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ కోసం ఒక గరిటెలో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, పిస్తా మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తాను పాయసంలో. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పాయసంలో నెయ్యితో సహా కలిపేసుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం ప్రసాదం రెడీ అయిపోయింది. మనము ఈ పరమాన్నాన్ని వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి, పచ్చిశనగపప్పు వేసాం కాబట్టి అలా అయినా తినేయొచ్చండి. లేదంటే కొంచెం ముద్దపప్పు అండ్ మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.